నమస్కారం. తిరుపతి ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం, దానికి డౌట్ లేదు. ఇలాంటివన్నీ ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ ప్రతిసాట జరుగుతున్నాయి. ఎంతమంది పోలీసు ఉన్నా, ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరిగేట్టు జరుగుతాను. ఎందుకంటే మానవ తప్పిదం. దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు. తప్పు. ఎందుకు అంతగా అరుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే, అందుకే ఎవరో రాబందుల పార్టీ అని పెట్టినారు. కరెక్టే. మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చారంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాళ్ళేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. నాకు ఇంకోటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదుక్కు ఆ 5 years అట్లా గడిపినాడు. మరి ఈరోజు ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినట్టు అర్థం ఏమి? ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటాను. మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి. బోటు ప్రమాదం 39 మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా? ఎందుకు పోలే? ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి. ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు, ఫేడ్ అవుట్ అయిపోయినారు వీళ్ళు. దాన్ని ఏదో మళ్ళీ రీగెయిన్ చేసుకునే దానికి అంత శివరాజకీయమే. మళ్ళీ ఏమైంది? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయే ఘటనలో 33 మంది పోయినారు. ఎందుకు పోయినారు? అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే. అక్కడుండే ఇసుకే అంత తోలి డబ్బులు చేసుకున్నారు. సడన్గా ఫ్లడ్స్ రావడం, ఆ గిద్దలుండి మొత్తం 33 మంది, ఊరికే 33 మంది ఊరికి ఉంది కానీ చాలామంది పోయినారు. ప్రతిదానికి ఇదేనా? మరి ఆ బుద్ధి ఎందుకు కనలేదు? ఆ పక్క కూడా పోలే. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం. కానీ మేమేం గలాట చేయలేదు. ఎందుకు పోయింది అని విచారించినాం కానీ అది వాళ్ళ మీద తోడు వీడియో కాదు. మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ 13 మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో దిగుతానే ఎవరిని కలిసినావు? ఎల్జీ వాళ్ళని కలిసినావు. ఎందుకు? ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినావు. నీ విషయానికి వస్తే ఒకటి, వేరే విషయానికి వస్తే ఇంకొకటి. అలానే చూద్దాం. రూయా ఆసుపత్రి 12 మంది చచ్చిపోయినారు. పోయిన వాటికి పోలే. ఏమనంటే ఏదో అంబులెన్స్, నీకు అంబులెన్స్ తెలియదు, ఆక్సిజన్ లారీ తెలియదు, ఏమీ తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అంటావు. నీకు మరి ఏం చదువుకునేవేమో మాకు తెలియదు కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లోనే చదువుకున్నాం. ఎంత చెడ్డ పేరు తెచ్చినామంటే ఆ స్కూల్కి. నీకు అంబులెన్స్ తెలియదు, ట్యాంకరు తెలియదు. అంబులెన్స్ ట్యాంకర్ అది, ఆక్సిజన్ ట్యాంకర్. మరి ఆ పొద్దు ఏదో అయింది. మరి దానికి ఆ పొద్దు జవాబు సరిగ్గా లేదా? ఈ పొద్దు ఏదో ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తున్నారు. ఇంకా మాది 17లో యాక్సిడెంట్ అయింది. 2 డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదు. ఒకప్పుడు ఫోరెన్సిక్ ఇక్కడ లేదు, తిరుపతిలోనే ఉండే. మొత్తం రాయలసీమ తిరుపతిలో ఉండే. అది పోయేదానికి గంటలు పడుతుంది, టెస్ట్ చేసేదానికి 10 రోజులు పడుతుంది. ఈయన తగ్గు వేసుకుంటాడు. కలెక్టర్ని తిడతాడు, ఎస్పీ తిడతాడు. అంతా విజువలైజ్ ఉంది. చూపిస్తాను, నీకు విజువల్లో చూపిస్తాను. నీకు భాష రాదు, ఏమీ తెలియదు, అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు.
నువ్వు ఫేడ్ అవుట్ అవుతున్నావు ఇలాంటివన్నీ టేకప్ చేసినావు. మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మ ఆడికి వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో. కలెక్టర్ని తిడితే ఎస్పీని తిడితే మళ్ళీ ఏమంటావు, నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి పంపిస్తాడంట. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ చేయాలి. ఆయన ఏం తప్పంటే మాది ఉండాల. ఎస్పీని కలెక్టర్ దబాయిస్తాం. ఎవ్రీథింగ్ ఐ షో యూ ది విజువలైజ్. ఏం పని లేదు, పాట లేదు. మాది ఫిబ్రవరి 20 జరిగితే మార్చి 1వ తేదీ 78 మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది ఒంగోలులో బస్సు. మరి ఆ పొద్దు రాలేదు. చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్. ఆ ఫేడ్ అవుట్ అవుతాను కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు. అదేం అసంభవం. ఇంకా మా దేవాదాయ మినిస్టర్ ఆనంద్ నుంచి మాట్లాడతారు. ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాలలో. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పట్టితే వాళ్ళు మాట్లాడింది నీకు ఖర్చు చెప్పాలన్నా? నువ్వు టోకన్ నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది నీకు బెంచ్ కారు? మొత్తం టోకన్ నమ్ముకొనే కాదా చెప్పు? కాంట్రవర్షియల్ కాలేదు నువ్వు? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది కారా? నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడా కాదు ఈ కోర్టులోనే. ఎందుకు మార్కో? చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరుందో నీ స్టోరీ మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా గాలికి వదిలిపెట్టినారు వాళ్ళని. మేము 5 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాం. ఈరోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. డబ్బులు కావాలని కాదు, ఇంకోటి కాదు. ఏమీ లేకుండా జైళ్ళకు చూపించినారు, అందరినీ జైలుకి పెట్టినారు, భూములు ఆక్రమించినారు. సార్ చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు కోరుతాను, ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి. చాలా కష్టపడుతున్నారు. మీరు అభివృద్ధి అంటారు, మేమే వద్దనులే. దాని గురించి ఆలోచించాల్సిన పనిలే. ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి. ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, డబ్బులు చేసుకోవాలని లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళు కష్టపడ్డారు. కార్యకర్తల కోసం ఒకటి ఏదైనా పెట్టండి. వాళ్ళ కష్టాలు జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ మంచితనం పనికిరాదేమో సార్, దయచేసి మళ్ళీ చెప్తాను. నేనేమనంటే మీకు అందరికి బాధ. నేను ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం. అసలు ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్? ఆ రోజు ఇట్లంటేనే గుడి పోవాలంటే కూడా హౌస్ అరెస్ట్లా, మున్సిపల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే హౌస్ అరెస్ట్లా. దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి డబ్బులు వద్దు, ఇసుక వద్దు, మట్టి వద్దు, ఏమొద్దు. వాళ్ళు పడిన బాధలకి రోంత మనం చూపించాలి సార్. లేకపోతే చాలా బాధాకరంగా ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఏమి కోరటంలే, వాళ్ళని ఫస్ట్ కష్టము కొద్దిగా చూడండి దయచేసి. మా ఊర్లోనే మొత్తం కేసులు 890 కేసులు ఉన్నాయి. ఇంతవరకు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఈ పోలీసులు చూస్తుంటే ఆ పోలీసుని ఈ పోలీసుని చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఎవరు చెప్పరు మీకు?
నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, అందరికీ తెలుసు, బయటికి చెప్పలేరు. నాకు కావాల్సింది మీరు బాగుండాలని కోరుకుంటారు ప్రతిసారి. నాకు ఆ పదవి వద్దు, ఏమి వద్దు, నేను ఇట్లే ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తా. దయతలిసి కార్యకర్తలని దానికి ఏదైనా ఒక వింగ్ మాదిరి పెట్టి వాళ్ళ బాధలను తీరవండి. ఎవరు డబ్బులు కావాలని కోరుకోవడంలే. చాలా కష్టపడ్డాం, బయటికి రాలేని పరిస్థితులు మాకు ఉన్నాయి. మీరు ఇవన్నీ తీర్చాల్సి వస్తుంది. రోజమ్మా, ఏం ఆనవాళ్ళు చాలా తక్కువ వేసుకుంటాను నువ్వు. 30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్, వాళ్ళలో వీళ్ళు ఒకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి మానుకో, ఇష్టపడినట్టు మాట్లాడుతున్నావు అందరినీ. ఈతో మాట్లాడలేక కాదు, ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రతిదానికి అని వస్తారు. నన్ను అడిగితే కార్యకర్తలారా, వీళ్ళని బయటికి రానియకూడదు, బయటికి రానియకూడదు. మీరు కూడా అందరూ ఏదో ఊరుకున్నారు. లేదు, మనం 5 ఏళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి. పెద్దోళ్ళు ఎట్లనే ఉన్నాయి, మనం కొద్దిగా విజృంభించాల్సిందే. అంటే అసలు అర్థమయ్యాలి. అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అట్లా జరగాలి, ఈసారి జరిగినాయి, ప్రతి పల్లెల్లో జరిగినాయి. ఆడిపోయింది పోలీసు. ఆ పొద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి. లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారో మర్చిపోయినారా? డీజేలు లేవు, మైకులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారో మాకు తెలియడంలే. ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలే. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు మాట్లాడిస్తున్నారు వీళ్ళని? ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఓ పని చేయండి, రోజమ్మా బెంచ్ కారు తెచ్చుకోండి, టోకెన్లు అమ్మే, కావాలంటే ఎంక్వైరీ పెట్టండి, తెలుస్తుంది. ఎప్పుడు పోయినా 100 మంది 100 మంది. అమ్మ సొంతం అనుకుందేమో, ఈ పొద్దు ఏదో నరుస్తుంది. మళ్ళీ ఏదో చెప్తున్నారు మన ప్యాకెట్లు ఇచ్చేదానని. చనిపోయినప్పుడు మేము కూడా పోయి ప్యాకెట్లు ఇస్తారు, కానీ ఎప్పుడు గవర్నమెంట్ మీద అగ్నెస్ట్ చెప్పని కాదు, సానుభూతితో రేపు వాళ్ళ కష్టం ఉంటుందని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ మీ మాదిరిగా ఇచ్చి ఇష్టపడిన మాట్లాడిస్తారు. కష్టం ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉంటుంది. చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది, ఎందుకు ఉండదు? బాధ ఎవరినో ఒక మీద నిందేస్తుంటాం. కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని. ఊరికి ఎవరు మాట్లాడడంలే. ఎవరో ఒక స్పృహ వచ్చి తడిపోయింది. మరి ఆయమ్మని సేవ్ చేసుకునే దానికి ఆ గేట్లు తీసినారు. గేట్లు తీస్తే ఏమైంది? అందరు దూరినారు. అంతేగాని దీన్ని ఎవరి మీద నింద మోపొద్దండి. ఏం చేస్తాడు ఆయన? చైర్మన్ గారు ఏం చేస్తారు? ఈఓ గారు ఏం చేస్తారు? చైర్మన్ ఎక్కడ ఉంటాడు? క్యూ లైన్ చూస్తుంటాడా? కాదు కదా. దానికి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మరి అందుకే కదా తప్పు చేసుకుని సస్పెండ్ ఇవన్నీ చేసినారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. రోజమ్మా తగ్గించుకో. ఇదేం డ్రామా కాదు, డ్రామా కంపెనీ కాదు, రాజకీయం. మీ నోరు వచ్చినట్లు అందరినీ అనద్దు. అంతకుముందు ఏడుతుంది మీ పెద్దిరెడ్డి అన్నా నీకు అగ్నెస్ట్గా ఉన్నాడని. చాలు ఇంకా మానుకో దయచేసి. సార్ క్లిప్పింగ్స్ ఇస్తాం, ఒకసారి క్లిప్పింగ్స్ చూడండి దయచేసి.
నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ ఇప్పుడు ఏమన్నా అంబులెన్స్ ట్యాంకర్ ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా బుర్రునా? అంబులెన్స్ ట్యాంకర్ మాట్లాడతావు సరైన సమయానికి రాలేకపోయినందువల్ల పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే నలుగురు వచ్చి బైక్ పంచర్ చేసి ఆయన అక్కడే ఉండేట్టుగా చేసి ఆ పంచర్ రిపేర్ చేస్తాము అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి రేప్ చేసి కాల్చి అది ఆయన భాష చూడండి, ఆయనకి ఏమీ తెలియదు, ఎట్లా సీఎం అయినాడు మన దురదృష్టకరంగా. ఏమే మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాడు ఆయన. నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను కార్యకర్తలు చెప్తానా, మన పెద్దోళ్ళు వద్దంటారు. ఎందుకంటే ఆయన సున్నితమైన మనసు, మంచి ఇది. మనం ఇట్లా ఉండకూడదు. నో క్వశ్చన్ ఆఫ్ వైఎస్ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ హౌసెస్. ఏవి కాదు, అంతకుముందు జైలు పోయినా మళ్ళీ ఇప్పుడు జైలు పోదాం. ఏంటి ఇలా భాష గీష ఇవన్నీ ప్రతి దానికి అదే రాబందులు అంటారు. ఈనాడు రాబందులు కూడా లేవు దేశంలో, వీళ్ళే మనకు రాబందులు అయినారు. దయచేసి కార్యకర్తలారా ముందుకు రండి, అప్పుడు జైలు చూద్దాం. మళ్ళీ పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం మళ్ళీ జైలు చూద్దాం మనం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.